పొన్నాడ సతీష్ వైఖరి వల్ల నియోజకవర్గంలో వైసీపీకి తీరని నష్టం వాటిల్లిందని దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు వైసీపీ నాయకులు భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ నియంతృత్వ ధోరణితో తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా పొన్నాడ ప్రకటించడంతో సుబ్రహ్మణ్యం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన సుబ్రహ్మణ్యం రాజును పార్టీ నుండి తొలగించడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పొన్నాడ సతీష్ ను పార్టీలోకి ఆహ్వానించింది తనేనని, పొన్నాడ విజయంలో కీలక పాత్ర పోషించానని అన్నారు. పొన్నాడ విజయంలో కీలక పాత్ర పోషించి తన ద్వారా పార్టీలోకి వచ్చిన నాయకులను, కార్యకర్తలను అగౌరవపరచడం పొన్నాడకు తగదని అన్నారు. పొన్నాడను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశానో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పలువురు పార్టీ పెద్దల వద్ద మీరు ప్రస్తావించడం నిజం కాదా అంటూ పొన్నాడను నిలదీశారు. ముమ్మడివరం నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, మరి ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఒక నియంత, ఒక అవినీతి పరుడు, ఒక అరాచక పాలన చేస్తున్నటువంటి పాలకుడు, కులాల మధ్య సిచ్చు రేపుతున్నటువంటి పాలకుడు. ఈ రోజు మరి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తిని 2019లో మరి బుల్రాజు గారు, మరి మల్లాడి కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు మరి చెబితే మేమంతా కూడా మరి చాలా మంచోడని వేచి తలచి మరి ఆయన మరి నెత్తి మీద పెట్టి మరి మొత్తం ముమ్మడివరం నియోజకవర్గం అన్నటువంటి వైఎస్ఆర్ సిపి మరి కార్యకర్తలందరూ కూడా మరి రక్తం పెట్టి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు, మాకేదో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేసినట్టు అందులో రాయించడం జరిగింది. ఆ పదవికి ఒక కుర్చీ లేదు, ప్రమాణ స్వీకారం లేదు, ఒక ఆఫీసు లేదు, ఏమీ లేదు. మాకు పదవులు ఏమి ఇచ్చేసారో ఆ పదవుల వల్ల మేము అందరికి సహాయపడ్డామో అన్నీ ఆయనకి తెలుసు. ఈ రోజున ఎమ్మెల్యే గారు నియంతృత్వ ధోరణితో పార్టీని కష్టపడి చేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ దూరంగా పెట్టి ఆయన కోటలో భజన పనులు అంటే బ్రోకర్లు, ఆయనకి లబ్ధి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వాళ్ళను, లేకపోతే వీళ్ళకో వాళ్ళకే 2-3 పదవులు